గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈరోజు గాయత్రి వంటింట్లో చిమ్మిరి తయారు చేయటం నేర్చుకుందాం. ఈ చిమ్మిరిని సాధారణంగా ఆడపిల్లలు పెద్ద మనుషులైనప్పుడు పెడతారు. ఈ చిమ్మిరి తింటే ఆడపిల్లలకి బాడీలో హీట్ జనరేట్ చేయడానికి అలాగే హెల్దీ ఓవ్యులేషన్కి పనికొస్తుంది. అందుకని ఆడపిల్లలు పెద్ద మనుషులైనప్పుడు ఈ చిమ్మిరి చేసి తప్పకుండా పెడతారు. ఇప్పుడు ఈ చిమ్మిరి చేయడానికి కావలసిన పదార్థాలేమిటో చూద్దాం. నువ్వులు 100 గ్రాములు, కొద్దిగా ఎండిన కొబ్బరి 50 గ్రాములు, అరిసెల బెల్లం 150 గ్రాములు, యాలక్కాయలు 2. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా నువ్వుల్ని ఒక పేపర్ ప్లేట్లో పరుచుకోండి. ఇప్పుడు ఆ నువ్వులున్న పేపర్ ప్లేట్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకోండి. ఈ నువ్వుల్ని హై పవర్ మీద 1 నిమిషం పాటు వేయించండి. ఆ తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకుని మళ్ళీ ఆ నువ్వుల్ని హై పవర్ మీద మరొక 30 సెకండ్ల పాటు వేయించండి. ఆ పాటికి నువ్వులు చక్కగా వేగి క్రిస్ప్గా తయారవుతాయి. ఇప్పుడు ఈ నువ్వుల్ని కాస్త చల్లారనివ్వండి. తీసుకున్న నువ్వుల్లో నుంచి 3వ వంతు నువ్వుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దాని మీద మూత పెట్టుకుని మెత్తగా పొడి చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న నువ్వు పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మామూలుగా చిమ్మిరి చేయడానికి ఎండు కొబ్బరిని వాడతారు, కానీ ఎండు కొబ్బరి దంచినప్పుడు నూనె బయటికొచ్చి కొబ్బరి నూనె వాసన వస్తుంది. అలా అని పచ్చి కొబ్బరే వాడితే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో 5 రోజుల పాటు ఉంచిన కొబ్బరిని ఉపయోగిస్తున్నాను. ఇటువంటి కొబ్బరి వాడితే అది పూర్తిగా ఫ్రెష్ కొబ్బరిలాగా బాగా తడిగాను ఉండదు, అలా అని ఎండు కొబ్బరిలాగా బాగా పొడిగాను ఉండదు. ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. ఒక మిక్సీ జార్లోకి ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకుని గ్రైండ్ చేయండి. ఇక్కడ ఈ తురిమిన కొబ్బరిని గమనిస్తున్నారు. ఫ్రెష్ కొబ్బరిలాగా మరీ తడిగానూ లేదు, అలాగని ఎండు కొబ్బరిలాగా పూర్తిగా పొడిగానూ లేదు. ఇటువంటి కొబ్బరిని ఉపయోగిస్తే నూనె వాసన రాదు, అలాగే త్వరగా పాడవదు. ఈ చిమ్మిరి చేయటానికి ప్రత్యేకంగా అరిసెల బెల్లం వాడండి. అరిసెల బెల్లంతో మంచి రంగు వస్తుంది, అలాగే తీయగా కూడా ఉంటుంది. బజార్లో దొరికే తెల్లటి బెల్లం ఈ అరిసెల బెల్లంతో పోల్చి చూస్తే తీపి తక్కువగా ఉండటమే కాకుండా అప్పుడప్పుడు ఉప్పగా కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి తెల్లటి బెల్లాన్ని వాడకండి. బ్రౌన్ రంగులో ఉండే అరిసెల బెల్లాన్నే వాడండి. ఈ బెల్లాన్ని వీలైనంత సన్నగా తరగండి. గడ్డలు అవి లేకుండా పొడి పొడిలాడుతూ ఉండేటట్టుగా సన్నగా తరగండి. ఇలా సన్నగా తరిగిన బెల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. యాలక్కాయల్ని తీసుకోండి. వాటిని రోట్లో వేసి దంచి వాటి పైపెచ్చులు తీయండి. ఇప్పుడు ఆ యాలక్కాయ గింజలని రోట్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని మూత పెట్టుకున్నారంటే ఉపయోగించేంత వరకు వాసన పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చిమ్మిరిని చేసే విధానాన్ని చూద్దాం. మామూలుగా చిమ్మిరిని చేసేటప్పుడు మన పెద్దవాళ్ళు నువ్వులు, కొబ్బరి, బెల్లం వీటన్నిటిని రోట్లో వేసుకుని బాగా దంచేవారు. ఆ పోటుకి బెల్లం కరిగి తడి వస్తుంది. ఆ తడితో ఈ మిశ్రమం ముద్దగా తయారవుతుంది. అప్పుడు ఉండలుగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో రోళ్లు లేవు కదా, కాబట్టి రోలు లేకపోయినా అంత రుచిగాను తేలిగ్గా ఈ చిమ్మిరిని ఇంట్లోనే ఏ రకంగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక మైక్రోవేవ్ సేఫ్ గ్లాస్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి తరిగిన బెల్లం వేసుకోండి. ఆ పైన యాలక్కాయల పొడిని కూడా వేసుకోండి. అలాగే తురిమిన కొబ్బరిని కూడా వేసి అంతాను ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ బౌల్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని హై పవర్ మీద 1 నిమిషం పాటు ఉడికించండి. బెల్లం కరిగి మిశ్రమం తడిగా తయారవుతుంది. మామూలుగా అయితే రోట్లో బెల్లం, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ వేసి దంచితే ఆ పోటుకి బెల్లం నుంచి తడి బయటికి వచ్చేది. కానీ ఇప్పుడు మనం దంచట్లేదు కాబట్టి బెల్లాన్ని ఇక్కడ కరిగిస్తున్నాము. 1 నిమిషం అయిన తర్వాత స్పూన్తో ఒకసారి కలిపి చూడండి. ఇక్కడ బెల్లం పూర్తిగా కరగలేదు కాబట్టి బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. కానీ చూసుకుంటూ ఉడికించండి, లేకపోతే మిశ్రమం మాడుతుంది. ఇప్పుడు ఈ బౌల్ని మళ్ళీ మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని మరొక నిమిషం పాటు లేదా బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉడికించండి. ఇక్కడ నాకు ఈ బెల్లం కరగటానికి 47 సెకండ్లు పట్టింది. ఇప్పుడు ఈ బౌల్ని బయటికి తీసి అంతాను బాగా కలపండి. ఇప్పుడు ఇందులో
పక్కన పెట్టుకున్న నువ్వుల పొడిని వెయ్యండి. అలాగే మిగిలిన వేయించిన నువ్వులను కూడా వెయ్యండి. అంతాను దగ్గరకొచ్చేదాకా బాగా కలపండి. నువ్వుల్ని రోట్లో వేసి దంచినప్పుడు కాసిని పొడవుతాయి, కాసిని ఆపళాన ఉంటాయి. అదే టెక్స్చర్ రావటానికి ఇక్కడ మనం కాసిని నువ్వుల్ని పొడి చేసుకుని వేశాము, కాసిని నువ్వుల్ని అదే పళాన వేశాము. ఈ రకంగా చిమ్మిరిని చేసుకుంటే రోట్లో వేసి దంచుకుని చేసుకున్నప్పుడు వచ్చిన రుచే ఇక్కడ కూడా వస్తుంది. అంతాను బాగా కలపండి. బెల్లం కరిగి మిశ్రమం దగ్గరకొస్తుంది. కాస్త చల్లారే వరకు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడే ఆపళానే ముట్టుకున్నారంటే చెయ్యి కాలుతుంది. కాస్త వేడి పట్టుకునేంతగా చల్లారిన తరువాత చేతిలోకి మిశ్రమాన్ని తీసుకుని వేళ్ల మధ్య పట్టుకుని అదుముతూ ఉండల్లే తయారు చేసుకోండి. ఆ ఉండని చేతిలో స్మూత్ గా అయ్యేటట్టుగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇదే రకంగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని ఉండలు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఉండలని ఒక ప్లేట్లో పెట్టుకోండి. గుర్తుంచుకోండి, ఈ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి. అదే చల్లారిపోతే ఈ మిశ్రమం పొడిలాడిపోతుంది. కాబట్టి అవసరం అనిపిస్తే చేతికి నెయ్యి రాసుకుని కాస్త వేడిగా ఉండంగానే ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోండి. నువ్వులు, కొబ్బరి, యాలక్కాయల పొడితో ఈ చిమ్మిరి ఎంతో టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఈ చిమ్మిరిని ఆడపిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు ఇస్తారు. అలా పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు నువ్వుల్ని, కొబ్బరిని, బెల్లాన్ని అన్నిటినీ పచ్చివే తీసుకుని రోట్లో దంచి చిమ్మిరి చేసి ఆడపిల్లలకి పెడతారు. అలా తయారు చేసుకున్న చిమ్మిరి ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి ఆ ఫంక్షన్ కి వచ్చిన చుట్టాలకి చిమ్మిరిని ఇవ్వాలంటే బెల్లాన్ని కరిగించి నువ్వుల్ని వేయించి చిమ్మిరి చేసి ఇస్తారు. ఇటువంటి చిమ్మిరి కొన్నాళ్లు పాడవకుండా ఉంటుంది. చిమ్మిరి సర్వ్ చేసుకోవటానికి తయారయ్యింది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ చిమ్మిరిలో వేసే నువ్వులు బాడీకి వేడిని కలిగిస్తాయి. ఆ వేడి వలన హెల్దీ ఓవ్యులేషన్ జరుగుతుంది. ఆ వేడిని బ్యాలెన్స్ చేయడానికి ఈ చిమ్మిరిని తయారు చేసేటప్పుడు బెల్లాన్ని వాడతారు. ఈ చిమ్మిరి వయసులో ఉన్న ఆడపిల్లలకి మన పెద్దవాళ్లు కనిపెట్టిన తీపి మందు. కడుపుతో ఉండేదాకా ఆడపిల్లలకి చిమ్మిరి పెడతారు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చలవ చేయడానికి చలిమిడిని పెడతారు. మీ ఇంట్లోనూ మీరును ఈ టేస్టీ చిమ్మిరిని తయారు చేసుకుని మీ ఇంట్లోని వారందరితోనూ రుచి చూస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.